నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 79. ఇంకా కథలోకి వెళ్తే, చాలా లేట్గా పడుకోవడంతో ఇద్దరికీ గంట 9 అయ్యే వరకు కూడా మెలకువ రాలేదు. కృతికి తన ఫోన్ మోగుతుంటే మెలకువ వచ్చి చూసింది. కాల్ ఫ్రమ్ సుప్రజ. నిద్రమత్తులోనే అక్క చెప్పే అనగానే సుప్రజ నవ్వుతూ కంగ్రాట్స్ అంది. ఏంటి అని అడిగింది కృతి. అదేనే, సెకండ్ ఇన్నింగ్ సక్సెస్ అయింది కదా అంది సుప్రజ. దాంతో కృతికి నిద్రమత్తు వదిలింది. నీకు పెళ్లి కాకుండానే పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి, కాస్త తట్టుకో అంది కృతి. అంటే యాహూ అని అరిచింది సుప్రజ. దాంతో కృతి చెవి గుయ్యమంది. అక్క కొంచెం తట్టుకో అంటే ఎక్కడికో వెళ్ళి ఏదేదో ఊహించుకోకు. నువ్వు అనుకున్నదేమీ లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను ఫోన్ పెట్టేసింది కృతి. బాత్రూమ్కి వెళ్ళాలని లేచింది, కానీ అడుగులు వేయలేకపోతుంది. ఇంతలో రిషికి మెలకు వచ్చింది. తలెత్తి చేయి తల కింద పెట్టుకుని చూస్తున్నాడు. కృతికి నడవడం కష్టంగా ఉంది. దాంతో రిషి నవ్వుతూ, మరి అంతటెక్కు దేనికో లేపచ్చుగా. అబ్బే, మళ్ళీ ఇగో చెఫ్ గారికి అన్నాడు. నాకేమీ హెల్ప్ అవసరం లేదు, నేను వెళ్ళగలను అంటూ 4 అడుగులు కూడా వేయలేకపోతుంది కృతి. అయిందా, బాగా అయిందా, నన్ను నా ప్లేస్లో ఉంచుదామని ప్లాన్ వేశావా అంటూ లేచొచ్చి కృతిని 2 చేతులతో పైకి లేపాడు. నేనేం పిలవలేదు, నువ్వే వచ్చావు, ఇది గుర్తుపెట్టుకో అంది కృతి. ఇది కాదు కానీ రాత్రి ఏదో కూసో, అది గుర్తుపెట్టుకున్నానంటూ కృతిని బాత్రూంలో దించి బయటకొచ్చి డోర్ వేశాడు రిషి. కృతి బ్రష్ చేసుకుని బయటకు వచ్చింది. రిషి తన హాల్లోకి తీసుకెళ్లి సోఫాలో దించాడు. నన్ను ఇలా ఎందుకు ఎత్తుకుంటావు, పట్టుకుని నడిపించు అంది కృతి. ఆ మాట విన్న రిషి, ఏం కటింగ్ కొడుతున్నావే, అవును మనసులో దేనికి, బయటికి అనేస్తే పోలా అనుకుంటూ, ఓయ్ పొట్టి కాఫీనేగా అని అడిగాడు రిషి. అవునరా డకోటా, కాఫీనే అనగానే, అమ్మని ఇది నాకంటే ఫాస్ట్గా ఉందనుకుంటూ కాఫీ చేసి తీసుకొచ్చి ఇవ్వగానే, రే తాటకాయ వెళ్ళిన ఫోన్ తీసుకురా అంది కృతి. రిషి వెళ్ళి ఫోన్ తెచ్చి తీసుకో అంటూ చేయి పైకి లేపాడు. కృతికి అందడం లేదు. కృతి పైకి లేచింది, మళ్ళీ అందుకోవాలని ట్రై చేసింది. రిషి కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. సరే ఇవ్వకు, నాకేం ప్రాబ్లం లేదు, నేను ఫోన్ చేయకపోతే విశ్వకృష్ణ ఇద్దరూ వస్తారు, వాళ్ళెదురుగా నువ్వే నాకు సేవలు చేయాలని కూర్చుంది కృతి. ఆ మాటకి రిషి కదా తీసుకో అని ఫోన్ ఇచ్చి లోపలికి వెళ్ళాడు. మేఘాకి ఫోన్ చేసి, మేఘా నాకు కొంచెం హెల్త్ బాగోలేదు, ఇవాళ రేపు షెడ్యూల్స్ కొంచెం చేంజ్ చేయన్నాడు. కృతి విశ్వకి ఫోన్ చేసి సేమ్ డైలాగ్ తెలుగులో చెప్పింది. రిషి వచ్చి కృతితో, సరే మరి నాకు షూటింగ్ టైం అయింది, వెళ్ళాలి. ఇంకేంటి మరి, సుప్రజకి ఫోన్ చేసి నర్స్ని ఎవరైనా పంపించమని చెప్పనా అని అడిగాడు రిషి. నీకెందుకులే హీరో అంత శ్రమ, నేను ఆల్రెడీ చెప్పేశాను అని కృతి అనగానే, అవునా సరే నేను రెడీ అవుతానని వెళ్ళిపోయాడు రిషి. కృతి వెంటనే సుప్రజకి కాల్ చేసి, అక్క చాలా పెయిన్గా ఉంది, ఇవాళ నేను వెళ్ళడం లేదు, ఎవరైనా సిస్టర్ని తోడు పంపిస్తావా అని అడిగింది. మీ ఆయన ఉన్నాడుగా అంది సుప్రజ. ఆయన గారు షూటింగ్కి వెళ్ళాలంట అంది కృతి. సుప్రజ సరే అంది. ఓనీలే పడింది కదా అని హెల్ప్ చేయాలనుకుంటే ఇలా రివర్స్ అయిందేంటి అనుకుంటూ హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేసి కూర్చున్నాడు రిషి. అది చూసిన కృతి, అయ్యో సార్ మీకు టైం అవుతుంది కదా అని కృతి అనేసరికి, నాకు తెలుసు నీకెవరో తోడు రావాలన్నావుగా, రాని నేను అప్పుడు వెళ్తానన్నాడు. కృతి కాసేపు చూసి, రిషి నాకు ఆకలేస్తోందంటూ పొట్టపట్టుకుంది. రిషి విని కూడా విననట్లుగా యాక్ట్ చేశాడు. రిషి నిన్నే అంటూ ఒక్కటి బీగింది కృతి. అబ్బా ఏంటి అన్నాడు రిషి. నాకు ఆకలి, ఏమైనా చేసివ్వు అంది కృతి. నువ్వు మేఘాలాగా ఫుడ్డీ కదా, మర్చిపోయాను అన్నాడు రిషి. హలో మాస్టారు, నేను ఎంత ఫుడ్డీ అయినా యోగాతో నా బాడీని కరెక్ట్ షేప్లో ఉంచుతాను, అదే మీ మేఘ అయితే నాలాగా ఎప్పటికీ అవ్వలేదు, నా ఫిజిక్ ఎక్కడా తందెక్కడా అంటూ చూసుకుంది. అవునవును,
నీలాగే ఎవ్వరూ ఉండరు, అందుకేగా నీకు పడిపోయాను అప్పట్లో అన్నాడు రిషి. వివ్వెవ్వే అంటూ వెక్కిరించింది కృతి. బుడ్డి, ఇప్పుడు చెప్పు, ఆ విశ్వాసం ఎక్కడ దొరికాడే నీకు అని అడిగాడు రిషి. ఎవరు అని అడిగింది కృతి. తమరు పిఏ బాబు. ఓ విశ్వానా, రియల్లీ వెరీ నైస్ పర్సన్. ఆహా, అందుకేనా మా పిఏ ఫోన్ కొట్టేశాడు? అబ్బా, రుజువులేవి అంటూ కళ్ళెగరేసింది కృతి. రిషి తన ఫోన్ తీస్తుంటే కృతి ఊపు తెగ పడిపడి చూస్తుంది. అది చూసిన రిషి, ఏంటి పాస్వర్డ్ కావాలా అని అడిగాడు. అంటూ తలూపింది కృతి. చెప్తాను, కానీ ఓ పారెడు చూడు పాప అంటూ వీడియో చూపించాడు. అందులో కృతి విశ్వ క్లాస్ పీకింది కదా, అది మనోడు వాడు చూడకుండా వీడియో తీశాడు. అది చూసి కృతి షాక్. ఇప్పుడు చెప్పు, ఆ విశ్వాసం నైస్ పర్సన్, వెళ్ళెళ్ళవు అంటూ ఫోన్ పక్కన పెట్టాడు రిషి. రిషి ఆకలి అంటూ చెవులు అరిచింది కృతి. అబ్బా అంటూ లేచి, నాకు వంట రాదు, ఆ సంగతి నీకు తెలుసు అన్నాడు రిషి. నేను చెప్తాను, నువ్వు చెయ్యి అంది కృతి. ఓయ్, ఈ పూటకు వాచ్మెన్కి చెప్పి తెప్పిస్తాను. మధ్యాహ్నం ఎవరో వస్తారన్నావుగా, వాళ్ళ చేత వండించుకో, నేను రెడీ అవుతాను అని రిషి వెళ్ళిపోతుంటే, రిషి నువ్వు వెళ్ళొద్దు, లీవ్ తీసుకో అంది కృతి. హలో, నేను మీరు ఆఫీస్కి వెళ్తున్నానా, షూటింగ్కి కుదరదు అన్నాడు రిషి. రిషి, నువ్వు కావాలని నా చేత బ్రతిమలాడించుకోవాలని అలా చేస్తున్నావు కదా అని అడిగింది కృతి. ఎలా అన్నాడు రిషి. నీకు చెప్పిన కోపిక లేదు కానీ నాకు ఆ ట్యాబ్లెట్స్కి ఫుల్ ఆకలి. సరే, నాకు కొంచెం హెల్ప్ చేయి, నేనే ఏదో ఒకటి చేస్తానంది. సర్లే, ప్రస్తుతాన్ని శాండ్విచ్ చేసిస్తాను, తిను అన్నాడు రిషి. త్వరగా త్వరగా అంది. మనోడు ఓ 10 నిమిషాల్లో చేసి తీసుకొచ్చాడు. కృతి తింటూ, మరి నువ్వు అని అడిగింది. నా సంగతి అలా ఉంచు, ఎలా చేశాను అని అడిగాడు. ది గ్రేట్ షెఫ్ కృతీస్ కిచెన్ ఛానల్లో చూస్ చేసావుగా, పర్లేదు అంది. నీకు జెలసీ కదా అని అడిగాడు. ఎస్ అఫ్ కోర్స్ అంది. కృతి తినడం పూర్తయ్యాక, అవును రెడీ అవ్వు, వెళ్ళాలన్నావుగా, నాకు కొంచెం పనుందంటూ ఫోన్ తీసింది. నీ ఆకలి తీరింది, అందుకేగా వెళ్ళమంటున్నా, చెప్తాను నీ పని అంటూ బాల్కనీలోకి వెళ్ళి సుప్రజకు కాల్ చేశాడు. హలో హీరో, గుడ్ మార్నింగ్ అంది. ఓయ్, నువ్వు నాకు కదా సపోర్ట్, మరి పార్టీ ఎప్పుడు మార్చావు అని అడిగాడు. నేను మిగతా వాళ్ళ విషయంలోనే నీకు సపోర్ట్, బట్ నా చెల్లి విషయంలో కాదు అంది. అందుకేనా నన్ను పడేయాలని ప్లాన్ వేశారు అని అడిగాడు. మా చెల్లి పిచ్చిది పాపం, ప్లాన్ అమలు చేయడం కూడా రాదు. అదే నన్ను చూడు, వినయ్ ఎలా ఆడిస్తున్నానో అంది. హలో డాక్టర్ పాప, ఐడియా నాది అన్నాడు రిషి. హీరో బాబు, యాక్షన్ నాది అంది సుప్రజ. సరే అయితే, ఎవరినో పంపుతా అన్నా అంట కదా, వద్దు నేను చూసుకుంటాను మా ఆవిడ్ని అన్నాడు. అబ్బో అలాగేలే, ఎంతైనా అమర ప్రేమికులు కదా అన్నట్లు రిషి, ట్యాబ్లెట్స్ కొంచెం మత్తుగా ఉంటాయి చూసుకో, ఉంటానని ఫోన్ పెట్టేసింది. సుప్రజ ఫోన్ పెట్టేశాక, రిషి నిజంగా యు ఆర్ గ్రేట్, అందుకే నీకు హెల్ప్ చేసింది. పాపమ్మ చెల్లి నిజంగానే అందరినీ ఈజీగా నమ్ముతుంది, అది మాతో ఉండడం కన్నా నీతో ఉండడమే కరెక్ట్ అనుకుంది సుప్రజ. అసలు ఏం జరిగిందో చూద్దాం. రిషి తన సక్సెస్కి కారణం ప్రీతి అని చెప్పగానే కృతి చాలా డిప్రెస్ అయింది. సుప్రజ కృతిని అలా చూసేసరికి బాధ కలిగింది. రిషి మీద చెప్పలేంత కోపం వచ్చింది. మిత్ర దగ్గర నెంబర్ తీసుకుని రిషికి కాల్ చేసింది. రిషి లిఫ్ట్ చేసి హలో అనగానే, ఎలా ఉన్నారు రిష్విక్ గారు అని అడిగింది సుప్రజ. ఎవరు, సుప్రజనా అని అడిగాడు రిషి. అబ్బో పర్లేదులే, మా చెల్లి గుర్తులేదు కానీ నేను గుర్తున్నాను. ఎవరెవరిని గుర్తు చేసుకోవట్లేదో తెలుస్తూనే ఉందన్నాడు. రిషి ఆర్ యు మ్యాడ్, మా చెల్లి ఎంత చేసింది నీకోసం, అలాంటిది తన పేరు కాకుండా ఆ ప్రీతిని ఏం చెప్తావా, షేమ్ ఆన్ యు అంది సుప్రజ. ఎందుకు చెప్పాలి, అసలు ఏమని చెప్పాలి, నా లవర్ గానా లేక నా భార్య గానా అని అడిగాడు రిషి. ప్రీతిలో ఏం చూసి చెప్పావు అని అడిగింది సుప్రజ. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఓ అవునా,
సరే, నేను ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను. నీకు ఎంతవరకు అర్థమవుతుందో చూద్దాం. కృతిక అబార్షన్ అయింది అంది సుప్రజ. వాట్? ఏమంటున్నా? తనకు అబార్షన్ అవ్వడం ఏంటి? అంటే తను ప్రెగ్నెంటా అని అరిచాడు రిషి. ప్రెగ్నెన్సీ పోయింది, అది నీ వల్లే. పిచ్చిది, ఎంత సంబరపడిందో తెలుసా? నీకు చెప్పాలని వచ్చింది, కానీ నువ్వు రాలేదు. సుప్రజ ఇలా చెప్తుండగా రిషికి మాటలు రావడం లేదు. నీతో ప్రీతిని చూసి ఆవేశంలో యాక్సిడెంట్ అయి అబార్షన్ అయిపోయింది. మా చెల్లి వల్ల లాభపడింది నువ్వు. కెరీర్ గ్రోత్కి అది ఎంత చేసింది నీకు. కానీ నువ్వు తను వాడుకుని వదిలేసావు. అంతే మీ మగవాళ్ళు, కావాల్సింది చేజిక్కాక ఎవరినైనా వదులుకుంటారు. కానీ నేను నువ్వేరనుకున్నాను. కానీ నువ్వేమీ అతీతుడివి కాదు, అందరిలాంటి వాడివి అంటూ ఫోన్ పెట్టేసింది సుప్రజ. ఆ తర్వాత సుప్రజకి రిషి అంటే కోపమే. ఈ 4 సంవత్సరాల్లో కోపం ఇంకా పెరిగింది. కానీ శ్రావణి ఆ రోజు చెప్పింది కదా, వినయ్ మీ డాడీ కలిసి కృతి రిషులను విడదీశారని. అప్పుడు సుప్రజకి రిషి గుర్తొచ్చాడు. ఒకసారి వెళ్ళి కలిస్తే అనుకుని, నేను ఆ రోజు ఇష్టం వచ్చినట్టు అనేసానే, కలుస్తాడా? సరే, ఎటు కృతి వెళ్ళింది కదా తనతో ఉండడానికి, చూద్దామనుకుని రిషి కాల్ చేసింది. రిషి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటో డాక్టర్ పాపకి నేనెందుకు గుర్తొచ్చాను అని అడిగాడు. రిషి, నేను ఒకసారి నిన్ను కలవాలంది సుప్రజ. ఏ, తిట్టాల్సినవి అనాల్సినవి ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా అని అడిగాడు. రిషి, ఐమ్ సారీ యార్, నాకు విషయం తెలిసింది. అయితే ఇలా ఫోన్లో కాదు, డైరెక్ట్గా కలుస్తానంది. సరే, మీ చెల్లికి ఏం చెప్పకు అన్నాడు. అసలు మా డాడీ సంగతి తెలియాల్సిందే మా చెల్లికి. సో నేను తను కన్విన్స్ చేస్తానంది. చూడు సుప్రజ, నీ చెల్లి మీ నాన్న మాటలు నమ్మి నన్ను దూరం చేసుకుని ఉండొచ్చు. కానీ నాకు కావాల్సింది తను మీ నాన్నని ద్వేషించడం కాదు, నన్ను నా ప్రేమని నమ్మాలి. అంటే మా మధ్యలో మూడో వ్యక్తి రాకూడదు, తనంతట తాను మారాలి. మా సంగతి అలా ఉంచు, నువ్వు రేపు ఈవినింగ్ రా అంటూ ఫోన్ పెట్టేశాడు రిషి. ఆ తర్వాత సుప్రజ వచ్చేసరికి శ్రావణి, అమ్మమ్మ, మిత్ర ముగ్గురు అక్కడే ఉన్నారు. ఆడలేడీస్ గ్యాంగ్ అంతా ఆశ్చర్యంగా చూసుకున్నారు ఒకరినొకరు. ఎందుకంటే ఒకరు వస్తున్నట్లుగా ఒకరికి తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, ఏం ప్లాన్స్ వేశారో నాకైతే చెప్పలేదు. మరి ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్కి వస్తే, రిషి సుప్రజతో ఫోన్ మాట్లాడొచ్చేసరికి కృతి నిద్రపోతుంది. రండి, అసలు రిషి మనసులో ఎంత ప్రేమ ఉందో చూద్దాం. రిషి కృతిని చూసి కింద కూర్చుని తన్నే చూస్తూ, ఈ బుడ్డోడు అన్ని రెస్టారెంట్స్కి ఓనర్ ఎలా అయ్యాడు అసలు? నన్ను కింద పడేయడం కూడా రాదు వీడికి. పాపం తనే పడిందంటూ నడుమే చెయ్యి వేశాడు ప్రేమగా. చిన్ను, నాకు తెలుసు నువ్వు ఈ 4 సంవత్సరాలు సంతోషంగా లేవని. నాకు అనిపించింది నువ్వు నన్ను వదులుకోలేక, అలా అని నాతో రాలేక ఎంత మదనపడ్డావో ఆ రోజు. ఆ రోజు నీకు అబార్షన్ అయిందని తెలిసాక నేను ఎంత బాధపడ్డానో తెలుసా చిన్ను? చిన్ను, నీకు నీ ఫ్యామిలీ ఉంది, మరి నాకెవరున్నారు నువ్వు తప్ప? నువ్వే నన్ను కాదనుకుని వెళ్ళిపోతే నేను ఏమవుతానో కూడా నువ్వు ఆలోచించలేదా? నేను తప్పు చేశానని నీకు అనిపిస్తే నువ్వు నన్ను వచ్చి నిలదీయాలి, కానీ అలా వదిలేస్తావా? సరే, నేను రాలేదు నీ దగ్గరకు, తప్పే కాదన్ను. మరి నువ్వు మాత్రం నాకు పెద్ద శిక్షే వేశావు. అసలు అన్నేళ్లలో నేను ఎవరితోనైనా మిస్బిహేవ్ చేశానా? సరే, ప్రీతినే కదా నీ ప్రాబ్లం. తనని నీ ముందుకు తీసుకొచ్చి నిజం చెప్పించడం నాకు 2 నిమిషాలు చాలు. కానీ అంటే తను వచ్చి చెప్తే నువ్వు నమ్మి నా దగ్గరకు వచ్చేస్తావా? అది కాదు, నమ్మకం ఎవరో చెప్తే వచ్చేది కాదు, మనకి మనం ఏర్పరచుకోవాలి. అలాంటి నమ్మకం నీకు వచ్చిన రోజు అసలు మీ నాన్న ఏం చేశాడు, నేనేంటనేది నీకు తెలుస్తుంది. ఇందులో ఇద్దరు తప్పు ఉంది. కాబట్టి నీకు నా మీద నమ్మకం కలిగించేందుకు నా ప్రయత్నం నేను చేస్తాను. అసలు ఈ 4 సంవత్సరాలు నేను నిన్ను చూడలేదని ఎలా అనుకుంటున్నావు? పిచ్చి, నేను కొన్ని 100 సార్లు నిన్ను చూశాను, కానీ ఆ విషయం నీకు తెలియదు. నువ్వు కనపడినప్పుడల్లా నీతో కావాలనే గొడవ పెట్టుకునేవాణ్ణి. నువ్వు కోపంతో నన్ను తిడితే నవ్వుకునేవాణ్ణి. అసలు ఈ ఇల్లు మిత్ర కొన్నదంటే ఎలా నమ్మా? ఇది నేను కొన్నాను, ఇది మనది. నీతో ఎన్నో జ్ఞాపకాలున్న దీన్ని అలా ఎలా వదిలేస్తాను? నువ్వు అప్పట్లో అన్నావు గుర్తుందా,
ఇది కొనేసుకుని ఈ ఇంట్లోనే ఉండిపోదామని. అందుకే కొన్నాను. నాకు సంబంధించినంత వరకు నాకు ఈ ఇల్లు చాలా విలువైంది అనుకున్నాడు రిషి. మరిలా తిని మాట్లాడే మాటలు కృతి విన్నదా లేదా, లేక తను నిజంగానే నిద్రలో ఉందా? రిషి, ఎంత ప్రేమించావు అసలు కృతిని. నిజంగా యు ఆర్ ఎ జెమ్. విన్నారు కదా రిషి ప్రేమ. ఇంకా ముందు ముందు అసలు ఈ 4 సంవత్సరాల్లో తన ప్రేమని కృతి మీద ఏ విధంగా చూపించాడన్నది ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. కీప్ లిసనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్. థ్యాంక్ యూ.